హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా ఆఫీస్కి వెళ్ళే వారికైనా లంచ్లోకి పెట్టేలా ఒక మంచి రైస్ రెసిపీని చూద్దాము. నేను ఈ రెసిపీని ఇంట్లో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇందులోకి ఎలాంటి కర్రీ కానీ రైతా కానీ లేకుండానే ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా ఈ రైస్ రెసిపీ అనేది చాలా మంచిది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇలా ఒక గిన్నెలోకి నేను ఇక్కడ 1 కప్పు వరకు రైస్ని ఈ విధంగా కడిగేసి నానబెట్టాను. అలాగే ఈ కాబోలి శనగలను కూడా నైటే నానబెట్టి పెట్టాను. ఇవి ఒక 3/4 కప్పు వరకు ఉంటాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకొని ఇందులోకి వాటర్ని వేసి ఈ వాటర్ని మరిగించుకుందాం. ఇలా వాటర్ మరిగినాక ఇందులోకి 3/4 కప్పు వరకు మిల్క్ మేకర్ని వేసుకోవాలి. వీటిని ఇలా ఒకసారి అంతా కలుపుకొని ఈ గిన్నెను కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వెడల్పుగా ఉన్న గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. నేను ఇక్కడ ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఒక 3 పచ్చిమిర్చీలను ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిగడ్డను పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డను వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగలను కూడా ఓసారి నీట్గా కడిగేసి వేసుకోవాలి. ఇలా ఓసారి కలుపుకున్న తర్వాత వేడి వాటర్లో వేసి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని కూడా వాటర్ ఏమీ లేకుండా గట్టిగా వాటర్ అన్నీ పిండేసి ఈ విధంగా వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా ఓసారి కలుపుకున్న తర్వాత 1 నిమిషం మగ్గనివ్వాలి. ఇలా అంతా ఓసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ కారము, 3/4 స్పూన్ వరకు గరం మసాలా, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత వీటిని 1 లేదా 2 నిమిషాలు మూత పెట్టి ఈ ఉప్పు కారం అనేవి వీటన్నింటికి బాగా పట్టేలా మగ్గించుకోవాలి. ఇలా అంతా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులోకి వాటర్ ఏమీ రాకుండా ఈ విధంగా వడకట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం మగ్గనిచ్చి ఆ తర్వాత మనం తీసుకున్న రైస్కి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ని వేస్తున్నాను. ఇలా అంతా బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి వీటిని ఉడికించుకుందాం. చూడండి, ఇందులో ఉన్న వాటర్ అన్నీ ఇలా ఎగిరిన తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనాను ఈ విధంగా పైన చల్లుకొని మూత పెట్టి మంటను సిమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉంచుకోవాలి. చూడండి, ఒక 2-3 నిమిషాల తర్వాత ఇందులో ఉన్న వాటర్ అన్నీ ఇంకి అన్నం మెత్తగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు ఇలానే వదిలేసేయాలి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత రైస్ ఎంత పొడి పొడిగా ఉందో. ఇలా వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. దీనిని లంచ్ బాక్స్లోకైనా, అన్నం కూర వండే టైం లేనప్పుడు లంచ్లోకైనా డిన్నర్లోకైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంక వీటిని ఇలానే తినేయవచ్చు. ఇందులోకి ఎలాంటి కర్రీస్ కూడా అవసరం లేదు. అంత టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈ కాబోలి శనగలు మిల్ మేకర్ కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలా వారంకి ఒకసారైనా ఈ విధంగా చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.